వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అంటే సమ్మర్ లో అన్నమాట, ఎండాకాలంలో పెసరపప్పు వాడకం చాలా చాలా మంచిది. ఒంటికి చలవ చేస్తుంది, డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేస్తుంది. సో అందుకనే ఈ రోజు నేను పెసరపప్పుతో గ్రీన్ పొంగల్ చేశాను అనమాట. అంటే కొత్తిమీర పొంగలి చేశాను. చాలా 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 బాగుంది. లాస్ట్ టైం మన కట్టె పొంగలి బాగా హిట్ చేశారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవి కూడా నేను ఇప్పుడు కవర్ చేసుకొని నేను చేశానండి. ఒకసారి చూడండి, హెల్త్ కి మంచిది, చలవ చేస్తుంది, అంతకు మించి కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందైతే ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు తీసుకున్నాను. ఇది నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ శనగపప్పు వేస్తే చాలా 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 బాగుంటుంది. ఇంకా బాగా వాష్ చేసేసి మూడింటిని, రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అది వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ పోనివ్వాలి. ప్రెజర్ పోయేలోపు మనం పోపు రెడీ చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద కొత్తిమీర కాడలతో సహా వేసేసి, నేను తీసుకున్న గ్లాస్కి 4 పచ్చిమిరపకాయలు అయితే కారం సరిపోతుందని 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసుకున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ ఈ రెసిపీకి పోపు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొత్తంగా నేనైతే నెయ్యితో వేసుకున్నాను. సో ఒక గరిటె నుంచి 2 గరిటెల వరకు నెయ్యి వేసుకొని, మనకు కావాల్సినంత నెయ్యి వేసుకొని, జీలకర్ర వేసి బాగా చిటపెటలాడిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు మిరియాలు వేసుకున్నాను. జస్ట్ అలా మిరియాలు డైరెక్ట్గా వేసేసాను. అవి మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకున్నాను. అది కూడా మంచి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని, జీడిపప్పు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, మస్ట్ అండ్ షుడ్గా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది. అండ్ ఇంగువ వేసిన వెంటనే ఈ పేస్ట్ మనం తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసి జస్ట్ ఒక 1 to 2 minutes మాత్రమే ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. అలా స్టవ్ మీద పెట్టి కొంచెం ఫ్రై అయిన వెంటనే నేను ఈ ప్రెషర్ అది అయిపోయింది, తీసాను. కొద్దిగా మెదుపుకోవాలి, పేస్ట్గా కావాలంటే ఇంకా ఎక్కువ మెదుపుకోవచ్చు. నాకు జస్ట్ కొంచెం మెదుపుకొని నేను వేసేసుకున్నాను అనమాట. ఇలా మొత్తంగా వేసేసుకొని, ఇప్పుడు మనకి పొంగల్ కన్సిస్టెన్సీ రావడం కోసం మస్ట్ అండ్ షుడ్గా వేడి నీళ్లు యాడ్ చేయాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీతో వేడి నీళ్ళు యాడ్ చేయాలి. సో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి మళ్ళీ ఎక్స్ట్రా 3 గ్లాసుల వాటర్ పడింది. తర్వాత సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే అద్దరిపోతుందండి.